మినీ గూడ్స్ ఆటో యూనియన్ మేడే. ది కాకినాడ మినీ గూడ్స్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 139వ మేడే కార్మిక దినోత్సవ వేడుకలను స్థానిక వార్పు రోడ్డులో గల యూనియన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మేడే జెండాను ఎగురవేశారు. అనంతరం కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఆటో కార్మికులకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యూనియన్ అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు సూచనల మేరకు ఆటో ఓనర్లు మరియు డ్రైవర్లు అందరూ ఈ-శ్రమ్ కార్డులను చేయించుకొని ఆర్థిక భరోసా పొందాలని సూచించారు. ఈ-శ్రమ్ కార్డులకు పంపిణీకి సహకరిస్తున్న కార్మిక శాఖకు ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, కార్యదర్శి సుమ్మల రమేష్, కార్మిక శాఖ అధికారిని పద్మావతి, యూనియన్ గౌరవ అధ్యక్షులు గదుల సాయిబాబా, కార్యదర్శి చాట్ల గురుమూర్తి, ఉపాధ్యక్షులు పి వీర వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ కేవీవి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మేడసాని రాజా, సలహాదారులు ఎం శంకర్రావు, యాండ్ర రాము తదితరులు పాల్గొన్నారు. ఏదనుకున్నారో అన్నీ కూడా జరగాలని మీ ఎమ్మెల్యే కొండబాబు మీకు ఎప్పుడు అండగా ఉంటారని కోరుకుంటూ నేను లేబర్ ఆఫీసర్ని, కాకినాడ అండి, సర్కిల్ 3. నా పేరు పద్మావతి. ఇప్పుడు మన ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కోసం అని చెప్పేసి ఈ-శ్రమ్ పోర్టల్ క్రియేట్ చేశారు. ఇందులో నమోదైన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ-శ్రమ్ కార్డు అనేది ఆధార్ కార్డు లాగా 12 నెంబర్లు గల ఆధార్ కార్డు అలా ఒక ఈ-శ్రమ్ కార్డు అనమాట. ఈ కార్డులో ఇందులో నమోదైన వాళ్ళందరికీ కూడా లాక్డౌన్లో అవి వచ్చినప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తారు. తర్వాత చదువుకున్న పిల్లలు, ఎడ్యుకేటెడ్, డిప్లొమాలో అవి చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి ఈ-శ్రమ్ పోర్టల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడుతున్నాయి. తర్వాత ఈ కార్డు గల వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే కనుక 2 లక్షలు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. యాక్సిడెంట్లో కాలు కానీ ఒక చెయ్యి కానీ ఏదైనా ఒక పార్ట్ పోతే 1 లక్ష రూపాయలు, 2 పార్ట్లు పోతే 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఫ్యూచర్లో దీన్ని ఆరోగ్యశ్రీ కార్డు కింద వైద్య సదుపాయం కల్పిస్తున్నారు ఈ-శ్రమ్ కార్డు మీద. కాబట్టి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా తప్పనిసరిగా ఇందులో నమోదు అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇందులో ఏంటంటే ఇది ఎటువంటి గుర్తింపు లేని సంస్థలో పనిచేసేవాళ్ళు, తర్వాత వీధి వ్యాపారులు, వీధుల్లో ఫుట్పాత్ల మీద అమ్ముకునేవారు, ఇంటింటికి సైకిల్ మీద కానీ బండి మీద కానీ తిరిగి ఆకుకూరలు కూరగాయలు అమ్ముకునేవారు, పెస్ట్ కంట్రోల్ వాళ్ళు, వీధుల్లో చెత్త ఎరుకునేవాళ్ళు, చెత్త అమ్మేవాళ్ళు, ఇళ్లల్లో పాచి పనులు చేసుకునేవాళ్ళు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాన్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, తర్వాత ఉపాధి కూలీలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు. వీధుల్లో తిరిగి పేపర్లు అమ్ముకునేవాళ్ళు, పేపర్లు కొనేవాళ్ళు, తర్వాత మత్స్యకారులు అందరూ కూడా ఇందులో భవన నిర్మాణ కార్మికులు అందరూ వస్తారు. ఇది కుటుంబంలో ఎంతమంది అయినా సరే నమోదు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు లాగా మనిషికి ఒక కార్డు అనమాట. ఇది ఏ వృత్తుల్లో ఉన్నా సరే వీళ్ళందరూ కూడా ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఈఎస్ఐ పిఎఫ్ కట్ అవుతున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇందులో నమోదు అవ్వచ్చు. కులమత భేదాలు ఏమీ లేవు. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఇందులో నమోదు అవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇది చాలా ఇది అసలు పూర్తిగా ఉచితం. 1 రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఈ కార్డు గల వ్యక్తి బతుకున్నంతకాలం ఈ కార్డు కోర్సులో ఉంటుంది. రెన్యువల్ అది కూడా ఏమీ కట్టుకోక్కర్లేదు. కాబట్టి ప్రభుత్వం పెట్టిన అత్యద్భుతమైన ఈ పథకాన్ని అందరూ పొంది అందరూ ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదయ్యి ఈ పథకాల ద్వారా అందరూ లబ్ధి పొందాలని నేను కోరుతున్నాను. దైవ సమానులైన శ్రీ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వనమాడి వెంకటేశ్వరరావు గారికి, కొండబాబు గారికి మేడే శుభాకాంక్షలు మా యూనియన్ తరఫున, మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరఫున, అలాగే మన కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. పేరు పేరున అందరూ ఇవాళ వచ్చిన అందరూ కూడా రాని వారు కూడా మేడే శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా మన మేడం గారు ఈ ఈ-శ్రమ్ కార్డులు
చేయడం చాలా మంచిదని మన ఎమ్మెల్యే గారు కూడా అభినందించారు. ఇవాళ అందరికీ మేము చెప్పడం జరిగింది ఈ విషయంలో. చాలామంది ఇంకా ఇది చేసుకోలేదు. దయచేసి ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఆటో యూనియన్, గూడ్స్ ఆటో యూనియన్ కార్మికులు కాకుండా ఎవరైనా ఉంటే మన ఆటో స్టాండ్కి వచ్చి కార్డు ఇచ్చినట్టయితే ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు, తర్వాత మన నామినీ ఆధార్ కార్డు 3 తీసుకొచ్చి మన ఆఫీసులో ఇస్తే మేడం గారికి అప్పచెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేయాలంటే 2 లక్షల రూపాయలు క్రైమ్ మనం చేయలేం. ఈ కార్డుల వల్ల 2 లక్షలు మళ్ళీ డబ్బులు ఏం కట్టి పని లేదు. ఒక 50 రూపాయలు మట్టుకు ఛార్జీలు, ప్రింటింగ్ ఛార్జీ మాత్రం అవుతుంది. దాని గురించి అయితే కనుక చాలా మంచి ఇది చెప్తున్నారు అందరూ కూడా. అందుకే చాలామంది మేము దగ్గర 100 మంది చేయించారు. ఇంకా ఒక 100-200 మంది చేయవలసిన ఉంది, చేయించుకుంటాం. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే మన ఆటో కార్మికులందరూ కూడా పాసింజర్ ఆటో ఉన్నాయి, గూడ్స్ ఆటో ఉన్నాయి, ఎవరైనా సరే ఈ కార్డు చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగితే కంపల్సరీ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి యాక్సిడెంట్ జరిగినే ఉంది. ఒకవేళ అసంగానే అన్నది మరణిస్తే కనుక 2 లక్షల రూపాయలు క్రైమ్ జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా చేయించుకోవాలని మా కాకినాడ మినీ గూడ్స్ ఆటో యూనియన్ తరఫున మీకు తెలియపడుతున్నాను. అందరికీ మేడే శుభాకాంక్షలు. నా పేరు ఎలుగుబంటి వెంకటరమణ, ప్రెసిడెంట్ కాకినాడ.